Alapudi garu, alage Shweta Burki garu. So please put your hands together. So next performance coming up. Ready. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ చెప్పిన ఒకటే సత్యం. సృష్టికి మూలం ఆదిపరాశక్తి. ఋగ్వేదంలోని దేవీ సూక్తంలో ఆమె స్వయంగా ప్రకటించింది, నేనే దేవతలకు మనుష్యులకు శక్తిని ప్రసాదించే ఆధారం అని. దేవి మహాత్మ్యంలో కూడా చెప్పబడింది, అన్ని భూతాలలో శక్తి రూపంలో ఉన్నది దేవి, ఆమెకే నమస్కారం అని. ఇలా వేదం, ఉపనిషత్తు, పురాణం మూడు మూలాలు చెప్పినట్లుగా విశ్వం అంతా ఆ అమ్మ ఆదిపరాశక్తి ఆధారంగానే నడుస్తుంది. సత్యయుగం మత్స్య కూర్మ వరాహ నరసింహ రూపాల్లో అవతరించి ఆ పరమాత్ముడు భక్తులను రక్షించారు. ధర్మం 4 కాళ్లపై నిలిచిన సత్యయుగం చాలా దివ్యమయ్యాడు. వామనుడు బలిచక్రవర్తి గర్వాన్ని తగ్గించి సత్యాన్ని స్థాపించాడు. రామచంద్రుడు అవతరించి రాక్షస సంహారం చేసి సత్య ధర్మాలకు ప్రతీకగా నిలిచాడు. శ్రీరామచంద్ర బాబు మధ్య విలసితేంద్రియా భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాబు మధ్య విలసితేంద్రియా వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల సతత రామదాస పోషక శ్రీరామచంద్ర విటక భద్రగిరి నివేశక భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాబు మధ్య విలసితేంద్రియా. ద్వాపరయుగం శ్రీకృష్ణుడు గోపాల క్రీడలతో ఆనందం పంచి భక్తులను అనుగ్రహించాడు. మహాభారతంలో గీతామృతం బోధించి లోకానికి శాశ్వత సత్యాన్ని తెలిపాడు. భజరే నందగోపాల హరి, భజరే నందగోపాల హరి, భజరే నందగోపాల హరి, భజరే నందగోపాల హరి.
కలియుగంలో మనకు రక్షకుడిగా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామియే ఉన్నాడు. కాలచక్రం తిరుగుతూ కలియుగం చివరికి చేరినప్పుడు అధర్మం అల్లకల్లోలం సృష్టిస్తుంది. అప్పుడు ఇదే వెంకటేశ్వర స్వామి కలికి అవతారం ధరించి ధర్మాన్ని స్థాపించనున్నాడు. మాధవ కేశవ మధుసూదన మాధవ కేశవ మధుసూదన నందనందన హరి నారాయణ పరమాత్మ పరంధామ పరమానంద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద వీణామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా వీణామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా శ్రీహర శిఖమందార సర్వేశ్వర పరమేశ్వర శాంతాకార శంఖచక్రధర వాట్ ఎ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అండి. 4 యుగాలని కట్టేసి చూపించారు. సో మత్స్యావతారం నుంచి మొదలు పెడితే కలియుగం వరకు. సో థ్యాంక్ యూ, గ్రేట్ పర్ఫార్మెన్స్. అండ్ మీ అవుట్ఫిట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. సో ఐ థింక్ యూ లుక్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్. సో ఒకసారి మ్యూజిక్ సో శ్వేత గారికి అలాగే ఉమా గారికి ఫర్ పుట్టింగ్ దిస్ కొరియోగ్రఫీ. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇందాక అంటా ఉన్నాను మెగాస్టార్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ అని. ఒకసారి ఇందాక సరిగా వినపడలా, సరిపోలా.